వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాహుల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే. ఇప్పుడే 'నాని' గారిది 'ది పారడైజ్' అని చెప్పి ఒక చిన్న మూవీ తాలూకా గ్లింప్స్ రిలీజ్ అయింది. చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంది. చూడ్డానికైతే కొంచెం వెరైటీగా బానే ఉంది. కానీ అందులో డైలాగ్స్ వింటుంటే మైండ్ పోతుంది. అంటే భూత అనేది డైరెక్ట్‌గా ఆ పదం వాడేశారు. చేతి మీద పచ్చబొట్టు గూడా వేసుకున్నాడు. అంత దారుణంగా ఆ వర్డ్ నేను చెప్పలేను కానీ, పచ్చబొట్టు వేసుకొని అంటే 'నాని' లాంటి యాక్టరు, ఫ్యామిలీ యాక్టరు, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూసే సినిమాలు తీసే 'నాని' ఆల్ ఆఫ్ సడెన్ ఇలాంటి సినిమా చూసేసరికి కొంచెం మైండ్ పోతుంది లోపల మాకైతే. ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? బేసికల్‌గా సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీస్తున్నారు. అవును. కథలు బాగున్నాయి కదా! ఎంత వైలెంట్‌గా, వైబ్రెంట్‌గా చూపిస్తే సినిమాలు హిట్ అవుతాయి. అంటే హీరో నరికేయాలి ఒక 100 మందిని. హ్మ్. రక్తపాతంలోంచి, రక్తపు మడుగులోంచి హీరో ఇలా లేవాలి. హ్మ్. అదే హీరో ఎలివేషను అని అనుకోని ఈ మధ్య సినిమాలు తీస్తున్నారు. అవి నేను తప్పనను. తప్పు ఎందుకనను అంటే, ఏది చూపించినా జనాలు చూసేస్తున్నారు కాబట్టి. మంది తప్పు అవి చూస్తున్నాం కాబట్టి. వాళ్ళైనా చేసుకొని. మనమెందుకు అవి ఎంకరేజ్ చేస్తున్నాం? రక్తపాతం అవసరమా? సినిమా మెసేజ్ ఓరియెంటెడ్. ఇప్పుడు ఆ టీజర్ నేను చూస్తే, టీజర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎడిటర్ నవీన్ నూలి బాగా చేశాడు. శ్రీకాంత్ ఒడేలా ఏదైతే చెప్పాలనుకున్నా చెప్పాడు. ఎనకాల ఒక తల్లి తన కొడుకుని గురించి, తన కొడుకు ఎలా రాజయ్యాడు, తన కొడుకు ఎలా శవాలను తొక్కుంటూ రాజయ్యాడు. ప్రతి ఒక్కరు చిలకల కథలు, పావురాల కథలు రాస్తారు. కాకుల కథ రాయలేదు. కాకి ఎంత ఇంపార్టెంట్ జీవితంలో అనే దాన్ని చెప్పడానికి రాసుకున్నావు నువ్వు కరెక్టే. రస్టిక్ లాంగ్వేజ్ అన్నావు. రా లాంగ్వేజ్ అన్నావు. అంటే రా లాంగ్వేజ్ నువ్వు యూజ్ చేస్తున్నావు అని ముందే హింట్ ఇచ్చేసావు. హ్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బూతులు మనం ఇంటి దగ్గర పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడితేనే మనం చాలా తిడతామనమాట బేసికల్‌గా. అవును. ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎందుకు బూతు ఇప్పుడు 'చిరంజీవి' గారే 'రామ్ చరణ్' గారు చిన్నప్పుడు ఏదో ఒక మాట మాట్లాడితే చెమటాలు కూడా తీసేస్తాను నువ్వు గనుక ఇలాంటి మాటలు మాట్లాడావంటే అన్నట్టుగా తిట్టారంట. అలాంటిది సెలబ్రిటీసే వాళ్ళ పిల్లలకి బూతులు మాట్లాడరు. ఇప్పుడు బూత్ అనేది నువ్వు డైరెక్ట్‌గా థియేటర్‌లోకే చెప్పేస్తున్నావు. చెప్పడం వదిలేయి చేతి మీద చూపిస్తున్నావు. మరి అంత దారుణంగా? దీనివల్ల ఎందుకు హత్యలు జరగవు? పిల్లలు మా హీరో 'నాని' అంటే మాకిష్టం. నేచురల్ స్టార్ 'నాని' అంటే ఇష్టం. ఆయన నేచురల్‌గా బూతులు మాట్లాడేస్తాడు. మేము కూడా నేచురల్‌గా బూతులు మాట్లాడేస్తాం అంటారు పిల్లలు. ఫర్ వాట్ రీజన్ యూ ఆర్ సీయింగ్ మూవీస్. నువ్వు 'కేజీఎఫ్' లెవెల్‌లో 'యష్‌ని' చూపించాలనుకో 'యష్' ఎక్కడ బూతులు మాట్లాడలేదుగా. అవును. ఇప్పుడు ఆ టీజర్ చూస్తే 'కేజీఎఫ్' లెవెల్‌లోనే ఉందా? 'కేజీఎఫ్' ఎలివేషన్ కూడా అలాగే ఉంటదిగా. తల్లి వాయిసేగా హ్మ్. ఎనకాలొస్తుంది. 'సలార్‌లో' ప్రభాస్ ఎక్కడైనా బూతులు మాట్లాడాడా? లేదు. మరి వై యూ వాంట్ టు యూజ్ దట్ రా? ఫర్ వాట్ రీజన్ యూత్ అట్రాక్ట్ అవుతారు. పెద్దోళ్ళు చూడరు. పిల్లల్ని చూడనివ్వరు. ఇంక ఎంటర్‌టైన్‌మెంట్ నువ్వు ఎక్కడిస్తున్నావు సినిమాలో? సినిమాని సినిమాగా చూడండి అని నేను చెప్తానండి. నేను ఇప్పటికి అదే అంటాను కూడా. సినిమాని సినిమాలాగే చూడండి అని. సినిమాలో నువ్వు ఇచ్చిన కంటెంట్ జనాలకి దగ్గర తీసుకోవద్దు అని. అలాగని నువ్వు మాట్లాడే బూతు మాటలు కూడా దగ్గర తీసుకోవద్దంటే ఆ పదం ఆంధ్రాలో, తెలంగాణలో వాడుక భాషలో కూడా ఆ పదం మాత్రం వాడరు. ఎందుకంటే తల్లే కొడుకు గురించి నువ్వలా చెప్తున్నావు. అంటే దట్ మీన్స్ యూ ఆర్ అక్కడ మన స్టోరీ పరంగా తీసుకుంటే వాడిని ఎవరో ఆ మాట అని అబ్బాయిని బాధ పెట్టినట్టు అవుతుంది. ఆ హ్మ్. బాధలో నుంచి పైకొచ్చి ఆ మాటనే పచ్చబొట్టు మీద ఎవరైనా పొడిచారా? లేకపోతే ఈయనే పొడుచుకున్నాడా గుర్తుండడానికి? నన్ను అలా అంటావా? మా అమ్మని నువ్వు అలా అంటావా? అమ్మ సెంటిమెంట్‌తో నువ్వు సినిమా తీయాలనుకున్నావు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిసే తల్లిది వస్తుంది. కాబట్టి. తల్లి సెంటిమెంట్‌తో నువ్వు తీయాలనుకున్నావు. తల్లి సెంటిమెంట్ జనాలకి ఎప్పటికైనా బానే ఉంటుంది. అది రివర్స్ అవ్వదు. కానీ ఇలాంటి లాంగ్వేజ్‌ని నువ్వు యూజ్ చేసేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకోవాలి గదా! బికాజ్ 'నాని' ఈస్ ఎ నేచురల్ స్టార్. ఈస్ ఎ ఫ్యామిలీ స్టార్. హ్మ్. ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూసే స్టార్ ఆయన. అవును. ఇక్కడ అదే ప్రాబ్లమ్. అలాంటి మనిషి ఇలాంటి సినిమా చేస్తున్నాడు. ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఆబ్వియస్‌లీ అది వల్గర్ లాంగ్వేజే. అది అలాంటి వాడుకోరండి. సినిమా ఇప్పుడు నేను మా మదర్‌కి సినిమా చూపించినా ఆ ట్రైలర్ ఏంటో తీసేయి అంటారు. ఆ! ఈవెన్ థో మై మామ్ ఈస్ ఎ 'నానీస్' ఫ్యాన్. 'నాని' ఫ్యాన్ అయినా కూడా మా అమ్మ తీసేయి అంటుంది. చిన్న స్కూల్ పిల్లకి ఎళ్ళేవాళ్ళు ఇప్పుడు హీరోలు ఇమిటేట్ చేయరా? 'పుష్ప' అని ఇట్లా ఆ! చెయ్యి ఇట్లా అనుకోని తగ్గేదిలే అంటారు. ఆ! 'పవన్ కళ్యాణ్' గారిని ఇలా అంటారు. 'మహేష్ బాబు' గారిని లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నవ్వుతారు. హ్మ్. ఆ హెయిర్ స్టైల్స్
తీసుకుంటారు. యూత్ అంతా కాలేజ్‌కెళ్ళేవాళ్ళు, ఇంటర్మీడియేట్ పిల్లలు, 10థ్ వాళ్ళంతా మా హీరో స్టైల్‌లో కావాలి, మాకు అల్లు అర్జున్ స్టైల్‌లో కావాలి, మాకు నాని స్టైల్ జడలేసుకొని వచ్చావు నువ్వు మొత్తానికి. అంటే నువ్వు ఆ సినిమా పీరియాడిక్ డ్రామా తీయాలనుకుంటున్నావా? లేకపోతే 'పారడైజ్' అంటే జనరల్‌గా 'పారడైజ్' అంటే ఒక స్వర్గం. స్వర్గము. అక్కడ స్వర్గాన్ని నువ్వు చూస్తే చూపించింది దానికి నరకం. కంప్లీట్‌లీ అపోజిట్‌లో ఆపోజిట్ ఉంది. నరకాన్ని చూపించావు. కింద మనుషుల శవాలు, పైన కాకులు. హ్మ్. నువ్వు చూపించాలనుకుందంటే చాలా బావుంది. జనాలకి ఆకట్టుకునే విధంగా ఉంది. ఇవన్నీ బావున్నాయి. నేను అస్సలు కాదనట్లేదు. సీ టీజర్ ఈస్ సూపర్ డూపర్ హిట్. హ్మ్. బట్ వాట్ లాంగ్వేజ్ యూ ఆర్ యూజింగ్ విచ్ పీపుల్ విల్ ఇన్‌స్పైర్డ్. మొన్నటికి మొన్న 'శ్రేయా ఘోషల్' 'చిక్కిరి చమేలి' పాటలో చాలా వల్గర్ మీనింగ్స్ వస్తాయండి. ఆ అమ్మాయి బాడీ షేమింగ్ గురించి, ఆడపిల్ల తన గురించి చెప్పుకునే విధంగా ఉంటుంది ఆ సాంగ్‌లో. హ్మ్. అలాంటిది 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలొచ్చి నా ముందు ఆ పాట పాడుతుంటే, వయసు తెలియని పిల్లలు అలాంటి బాడీ షేమింగ్ పాటలు ఎట్లా పాడుతున్నారని నాకే సిగ్గేసింది అని చెప్పిన అమ్మాయి సింగర్. అలాంటిది న్యాచురల్ స్టడీ 'నానికి' ఈ పదం పెట్టుకోవాలి. కథకి ఎంతవరకు ఉపయోగమో ఎంత ఉపయోగం ఉన్నా అండి. హ్మ్. దాని వల్లనే సినిమా అంతా నడుస్తున్నా పర్లేదు. బీ పెయిరా? రిలీజ్ చేసేస్తారా? ఇది మరి ఓటీటీ సెన్సార్ రిలీజా? బోర్డ్ ఏం చేస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఇవన్నీ ఆల్ ఇది ఓటీటీ చేస్తుంటే? రిలీజా? ఓటీటీ అంటే సెన్సార్ లేవు. అవును. నువ్వు ఓటీటీలో రిలీజ్ చేసుకో. థియేటర్‌లో సెన్సార్ బోర్డ్ ఎందుకు అపోజ్ చేయదో నాకు అర్థం కాదు. అంటే హ్మ్. టీజర్ దీని మీద ఎన్ని వివాదాలొస్తాయి, ఎన్ని వస్తాయి పక్కన పెడితే, ఆబ్వియస్‌లీ ద పిక్చరైజేషన్ ఈస్ గుడ్, ఎడిటింగ్ ఈస్ గుడ్. 'నాని' గారు బానే చూపిచ్చావు. ఆ జడలేసుకున్నాడు, కత్తి కొత్తగా నోట్లో పెట్టుకొని ఉన్నారు. ఒళ్ళంతా రక్తం పూసుకున్నావు. కిందంతా శవాలున్నాయి హ్మ్. అని బాడీ బిల్డింగ్ అంతా చూపించి నేను రాజుని అని ప్రూవ్ చేసావు. వెరీ గుడ్. శ్రీకాంత్ ఒడేలాకి హ్యాట్స్ ఆఫ్. పిల్లలు నీ సినిమా చూడాలంటే ఒక్క రీజన్ చెప్పు. పిల్లలు గూడా వదిలేయండండి. డిగ్రీ వరకు పిల్లలే. హ్మ్. ఇప్పుడు ఈ అవును. వయసులో నేను కూడా బూతులు మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తా. ఆ పదం మాట్లాడాలన్నా కూడా. లేడీస్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. హ్మ్. అంటే నువ్వు ఇంక లేదంటే నీకు ఆ భాష, ఆ పదం అలవాటు చేసుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడ రిలీజ్ చేయొచ్చు. నాకు ప్రాబ్లమ్ లేదు. సీ నేను చెప్తే నువ్వు సినిమా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ వాట్ మెసేజ్ యూ ఆర్ గివింగ్ టు ద జనరేషన్ విత్ దట్ మూవీ. సినిమాని సినిమాలాగే చూడాలి. ఇప్పుడు నేను అంటే కూడా అదే చెప్తా. కొందరేమంటున్నారంటే ప్రతి సినిమాని మెసేజ్ కోసమే చేయలేం కదా! కొన్ని సినిమాలు నార్మల్‌గా గూడా చేస్తాం గదా! అన్నవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు సినిమాని ఫ్యాంటసీగా తీసుకో, హ్మ్. సోషల్ డ్రామాగా తీసుకో, పీరియాడిక్ డ్రామాగా తీసుకో, నువ్వు నరుకు, కత్తులతో చంపు, రక్తపాతం చెయ్యి. ఏమైనా చెయ్యి. నీ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యి పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తే హూ ఈస్ రెస్పాన్సిబుల్? వాళ్ళకి చెప్పలేం కదరా! "అరే సినిమారా, సినిమాలా చూడరా" అని. మా నాని చెప్పాడు. మా నాని ఇలా చేశాడమ్మా. నాని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడమ్మా. నేను కూడా పొడిపించుకుంటా. పిల్లలకి తెలీదు. మనం కొడతాం. పిల్లలు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఇప్పుడు మనకంటే అది సినిమా కదరా! ఓకే. సినిమాలో ఈ లాంగ్వేజ్ వాడారా? ఇప్పుడు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ అదే వర్డ్ అంతే. ఒక్కసారిగా ఒకసారి చూస్తున్నప్పుడు గూడా వింటే కొంచెం అబ్బా! అన్నట్టు మిగతాదంతా బావుంది. అనిపిచ్చింది. స్టార్టింగ్ నుంచి ఆ మదర్ సోనాలి కుల్కర్ణి అనుకుంటా దీంట్లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది. ఆమె స్టార్టింగ్ నుంచి చెప్పేదంతా బానే ఉంది. నేనేం కాదనట్లేదు. బట్ వి డోంట్ యూజ్ సచ్ వర్డ్స్ ఇన్ వాడుక హ్మ్. లాంగ్వేజ్ కదా! మనం వాడుకగా మాట్లాడుతున్నప్పుడు వాడుక లాంగ్వేజ్‌లో భాషలో ఆ వర్డ్స్‌ని మనం జనరల్‌గా యూజ్ చెయ్యం. హ్మ్. ముఖ్యంగా ఆ పదం యూజ్ చేయం. ఎందుకంటే అది తల్లికి సంబంధించిన పదం. తిట్టినట్టు. అమ్మని. హ్మ్. ఆబ్వియస్లీ యూ ఆర్ స్కోల్డింగ్ దట్ యువర్ మామ్ ఇస్ దట్ వన్. హ్మ్. ఆ అబ్బాయిని సినిమాలో అలా ఎవరైనా అనుండొచ్చేమో, లేకపోతే వానికి వాడు ఎదగకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి అలాగే పెంచి, పెంచి, పెంచి ఉండొచ్చేమో. లేదా వాళ్ళ మదర్ క్యారెక్టర్‌ని ఇంకెలాగా డిజైన్ చేయొచ్చేమో. అది తర్వాత విషయం. బట్ ద వే యూ ఆర్ పోర్ట్రేయింగ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ డైరెక్ట్‌లీ టు ద పీపుల్. అది ఏమైనా ఎడిట్ చేసుకుంటే బావుండనిపిస్తుంది. హ్మ్. కానీ అనిరుద్‌కి మ్యూజిక్ అపార్ట్ ఫ్రమ్ థట్ అనిరుద్ మ్యూజికల్ అద్దరు కొట్టేసాడండి. అనిరుద్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ టాప్ నాచ్ టాప్ ఉంది. నాచ్ ఎడిటింగ్ ఉందసలు. టాప్ నాచ్ ఉంది. అన్నీ బావున్నాయి. నానిని చూపించడం కూడా సన్నగా పడ్డాడు. హ్మ్. కొంచెం బావుంది. అంతా బానే ఉన్నాడు. కానీ నాని కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండడు. ఆహ్, ఇంత నెగెటివ్ రెస్పాన్స్ ఒస్తది దీనికి అని చెప్పి. ఎందుకంటే టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా మైండ్‌లో ఉంటది. అవును. ఏం జరుగుతుందా? ఏంటి అనేది. కానీ ఇంత వైలెంట్ వైబ్ రా అనేది మనం చూడలేదు. ఇంత రా అవసరం లేదు. అంటే మనం ఆల్రెడీ 'వెంకటేష్‌ని' కూడా ఒక వెబ్ సీరీస్ తీసినప్పుడు చాలా మంది తిట్టుకున్నారు. మామూలుగానా? 'వెంకటేష్ ఏంటి? ఆ డైలాగ్స్ ఏంటి? అంత వల్గర్‌గా ఏంటి?' అని. అలాంటి హీరోనే 'నాని' కూడా. 'నాని' ఎంత ఫ్యామిలీ హీరో అలాంటిది ఇలాంటి మాటలు మాట్లాడించి నువ్వు డిఫరెంట్ జోనర్ ట్రై చేయండి. డిఫరెంట్‌గా తప్పు చూపించండి. లేదు. అస్సలు తప్పే లేదు.
అలాంటి వర్డ్స్‌ని యూజ్ చేస్తే పిల్లలు అవి యూజ్ చేస్తారు కదా! వాడుక భాషలో వాడుక ఇంకా ఇంకా బూతులకి నార్మల్ మాటలకి తేడా హ్మ్. ఏముందండి? 'నాని' సినిమా అంటేనే అందరూ వెళ్తారు. ఇప్పుడు బూతులు పెట్టే సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటే సినిమా మొత్తం బూతులే పెట్టండి. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతుంది అదేగా. సినిమా బూతులు మొత్తం మాట్లాడితేనే సినిమా హిట్ అవుతుందిగా. బూతులొకటి, డబుల్ మీనింగ్ ఆ! డైలాగులు. అడిగితే నీ బుర్రకు అట్లా ఆలోచిస్తున్నావురా? నువ్వు పచ్చకామెర్రోడికి పా లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీ బ్రెయిన్ అట్లుంది. అంటే నువ్వు మాట్లాడేదే కదా మా బ్రెయిన్‌కెక్కుతుంది. వ మనం అలా ఆలోచించాలనే వాళ్ళు డబుల్ మీనింగ్‌లో ఆబ్వియస్‌గా మాట్లాడతారు. అవన్నీ కూడా కొంతవరకు ఒక లిమిట్ వరకు ఉంటాయి గానీ, లిమిట్ క్రాస్ చేసి వస్తున్నట్టే అనిపిస్తుందండి. సో, లెట్స్ సీ ఇవేమైనా సెన్సార్ బోర్డ్ వాళ్ళు కట్ చేస్తారా? లేకపోతే అలాగే డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. చూడాలి మరి. యాహ్! ఓకే. థాంక్ యూ సో మచ్.